హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత రోజా గారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని అంటున్నారు. ఎందుకు అనంటే ఆమె పాలిటిక్స్ లో వైసీపీలో ఉన్నప్పటికీ ఆమె తర్వాత సీట్ ఇస్తుందో రాదో తెలియదు. అందుకే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సినిమా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. జబర్దస్త్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. చెన్నై సినిమాల్లో వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావట్లేదు అంటున్నారు. మరి ఆమె పరిస్థితి ఏంటి? పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతారా? సినిమాల్లో అవకాశాలు ఏమన్నా దొరుకుతాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రోజా గారు మళ్ళీ జబర్దస్త్ లోకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే జబర్దస్త్ ఆ టీం నుంచి ఆమె గ్రీన్ సిగ్నల్ రావట్లేదు అని అంటున్నారు. అదే విధంగా చెన్నై సినిమాలలో కూడా, తమిళ సినిమాల్లో కూడా అవకాశాల కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే అక్కడ కూడా అవకాశాలు దొరకట్లేదు అంటున్నారు. మరి రోజా గారి ఉపాధి అవకాశాల గురించి మీరేం చెప్తారు సార్? మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఉపాధి అవకాశాలు గత 5 ఏళ్లలో ఎవరైతే వైసీపీ తరపున ఉన్నారో, వైసీపీ పక్షాన నెగ్గారో వాళ్ళందరూ కూడా లోపల బాగా అంతర్మథనం పడుతున్నారు. ఎట్లా అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. మొన్న కూడా ఒక ఇలాగే మీలాంటి యాంకర్ ఒకరు అడిగారు, సార్ వాళ్ళు గత ప్రభుత్వంలో చాలా మంది స్కాములు చేశారంట కదా ఏంటని. అంటే మీరు అడిగిన దానికి వస్తాను అక్కడికి. స్కాములు అంటే నేను ఒకసారి అన్నాను, నిజమేనండి, గత ప్రభుత్వం ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక కన్స్ట్రక్షన్ లేదు, ఒక నిర్మాణం లేదు, ఏమీ లేనప్పుడు ఎలాగ ఎమ్మెల్యేలు బతుకుతారు? కేవలం ఈ 2 లక్షల జీతం ఏదో ఇస్తుంది ప్రభుత్వం, దాంతోనే అయిపోతుందా? 1,75,000 ఎంతో అంటున్నారు, దాంతోనే బతికేస్తారా? వాళ్ళ మంది, మార్బలం, పెట్రోలు, వాళ్ళ వెనక మనుషులు, జనాలు, వాళ్ళకి తిండి ఖర్చులు, వీళ్ళు నమ్ముకున్నందుకు వాళ్ళకి మళ్ళీ ఏదో చెయ్యాలి, చూడాలి. అలాగనే కదా ఎవరైనా మా గవర్నమెంట్ వస్తే మా లైఫ్ బాగుంటుందిరా, అదే కదా సగటు మనిషి ఆలోచన. మరి ఎవరికి ఏమీ జరగలేదు, ఎవ్వరూ ఏమీ బాగుపడలేదు, అది వాళ్ళకి తెలుసు. కాకపోతే సరేలే గవర్నమెంట్ ఉంది కదా మళ్ళీ యాంటీగా మాట్లాడేది బాగోదని గమ్మున ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నారు. నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు, వాడు సీఎం గారు గత మాజీ ముఖ్యమంత్రి పేషీలో ఉంటాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చ ప్రాణం, రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. ఇంత జరిగినా కూడా ఇప్పుడు ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఆయన ఏమి సంపాదించుకో సొంత ఇల్లు లేదు నా మిత్రుడికి, పేరు అనవసరం. మరి వాడు ఎంత బాధపడుతున్నాడు? 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది, నేనేమి సంపాదించుకోలేకపోయాను, ఏం చేయలేకపోయాను, ఇంకెలా బతకాలి నేను? వీళ్ళు వెనక వెంటనే తిరిగేవాడిని, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అలాగే మంత్రులు కూడా. ఇప్పుడు రోజా గారు మళ్ళీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి అంటే గత 5 ఏళ్లలో ఏమైనా జరిగినవి ప్రాజెక్టులు చేస్తే బాబు మనకి ఇవ్వండి, లేదంటే నాకు ఎంత పర్సంటేజ్ కల్పించండి, లేదంటే మీకు అవకాశాలు కల్పిస్తాను, మీకు ల్యాండ్ ఇప్పిస్తాను, నాకెంతో షేర్ ఇవ్వండి అంటే ఆవిడ కూడా ఒక ఏదో భృతి దొరికేదో, ఉపాధి, మీరు అన్నట్టు ఉపాధి దొరికేదేమో. ఇప్పుడేమి అప్పట్లో పెట్టుకున్న ఖర్చు సంపాదించిందంతా కూడా గత 2 ఎలక్షన్స్కి ఆవిడ ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి ఏముంది ఇంకా ఆమెకి? ఆవిడ ఏదో టికెట్లు స్కామ్ ఏదో చేశారంటున్నారు. చేసుకోకపోతే మరి ఎలా బతుకుతుంది ఆవిడ? వెనక్కి తిరిగే వాళ్ళని ఎలా పెడుతుంది? నేను మాత్రం ఎట్లా వాదించాను. అట్లాగే ఇప్పుడు ఆవిడ మీద ఇంకా మాజీ మంత్రులు చాలా మంది, వాళ్ళందరి మీద కూడా వస్తున్నాయి ఎలిగేషన్స్. ఎవరికి సరైన ఇది లేదు. మరి ఉపాధి అవకాశం ఎలా? ఇప్పుడు వాళ్ళకి రోజమ్మ రోజమ్మ అని వెనక్కి తిరిగిన వాళ్ళకి కనీసం ఒక పూట బిర్యానీని పెట్టించాలిగా. సో ఇప్పుడు ఎలాగో ఓడిపోయారు, రిలాక్సేషన్ దొరికింది కాబట్టి మాజీ మంత్రి ఆర్ రోజా గారు అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా అదే ఇది ఉంటుంది. పైగా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలిగిన స్టారు, తెలుగు తమిళ్లో మించుమించు అందరు సూపర్ స్టార్లతో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కదా ఆవిడ కదా, మంచి పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్. అండ్ మోర్ ఓవర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో జడ్జిగా ఉండి బాగా మెప్పించారు. ఆవిడ ఉండడం వల్ల ప్రోగ్రామ్ కూడా ఆవిడ మంచి లెగ్గు, మంచి హైలైట్ అవుతారని చెప్పి అనుకున్నారు. అలాగే అయ్యింది. మల్లెమాల ప్రొడక్షన్లో జబర్దస్త్ ఎన్నేళ్ళుగా నడుస్తుంది, నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది అనుకుంటా. 10 years 11 years అవుతుంది జబర్దస్త్ కార్యక్రమం స్టార్టింగ్. మరి ఆ రోజు ఆవిడతో చిన్న సెంటిమెంట్స్ ఉంటాయి కదా. నాగబాబు గారు ఆవిడ ఉన్నారు జడ్జిలుగా. అవును. తర్వాత నాగబాబు గారు వెళ్ళిపోయిన రోజా గారు చాలా వరకు ఉన్నారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా అయ్యే టైంకి మాత్రం సరే ఇంకా పద్ధతి కాదని చెప్పి ఆగిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు, అటు తమిళ్లో కానీ తెలుగులో కానీ. ఈవెన్ ఆమె హస్బెండ్ కూడా మంచి డైరెక్టర్ తమిళ్లో, సెల్వమణి గారు.
సో ఆ పరిచయాలతో తమిళ ఛానల్స్లో మెయిన్ సినిమాల్లో కాకపోయినా ఛానల్స్లో జడ్జి గాను లేదంటే హోస్ట్ గాను ఉంటే ఎంతో కొంత రెమ్యునరేషన్ ఇస్తారు, పే చేస్తారు కదా, గౌరవం కూడా ఉంటుంది. ఆవిడ తెలిసే ఇండస్ట్రీ, తెలుగు వచ్చు తమిళ్ వచ్చు ఆవిడకి. అయితే ఇక్కడ తెలుగులో మళ్ళీ జబర్దస్త్ వచ్చడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా వీళ్ళు స్పందించట్లేదని నేను విన్నాను. బట్ ఎందుకు విన్నానంటే గతంలో ఈవిడ కొంచెం నోరు ఎక్కువగానే మాట్లాడారు. ఈవిడ నోరు కొన్ని పదాలు అనకూడని పదాలు కూడా అనేశారు. ఇప్పుడు అవన్నీ అనవసరం. ఆ బ్యాడ్ టైం ఉన్నప్పుడు నెత్తి మీద బ్యాడ్ తిరుగుతున్నప్పుడు ఆవిడ పలికేదంటే ఆవిడతో అలా పలికిస్తారు. సో అట్లా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ అవ్వడం. ఈ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే, ఈవిడే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. బట్ చాలా మంది ఎక్కువగా టీడీపీకి ఫేవర్ గా ఉంటారు ఇండస్ట్రీలో నాకు తెలిసినంతవరకు. సో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి రావచ్చు. లేదంటే మళ్ళీ ఈవిడ ఇలా చేయడం, ఈయన తీసుకురావడం ఏంటని అడగొచ్చు. రకరకాల ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదంట. మేబీ ఆవిడ తమిళ్ ఛానల్స్ వైపు కూడా ట్రై చేస్తున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నెలకోసారి వచ్చి నియోజకవర్గ ప్రజలకు కనబడి నేను ఉన్నానన్నట్టుగా చెప్పి, ఎందుకంటే మళ్ళీ 29కి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా. సో ఇలా ఎక్కువ శాతం చెన్నైలోనూ గడుపుతున్నారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. పాప చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఆవిడ ఎవరో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తే ఈ మున్సిపల్ కార్మికులు వచ్చి ఆవిడతో సెల్ఫీ దిగడానికి కూడా కొంచెం దూరంగా ఉండండి అనడం. లేదంటే వాళ్ళు ఈ టెంపుల్ వచ్చింది ప్రశాంతంగా స్నానం చేసి వాళ్ళు ఇంకా కార్మికులు అవన్నీ పనులేక స్నానాలు చేస్తారు, ఆ ఉద్దేశంతోనే దూరంగా ఉందో, లేదంటే పర్లేదు అక్కడే నిలబడండి ఇక్కడ నుంచి వస్తుందని చెప్పి ఏదో మొత్తానికి అది కూడా బ్యాడ్ అయిపోయింది. ఆవిడ కార్మికులను దూరంగా పెట్టారు అన్నట్టుగా అది కూడా వైరల్ అయింది. సో టైం బ్యాడ్ ఉన్నప్పుడు అన్ని ఇట్లాగే వస్తాయి. బట్ మీరు అన్నట్టు ఉపాధి అవకాశాలు, మీరు అతను బిజినెస్ ఏం చేస్తున్నారో లేదో తెలియదు సల్మాన్ గారు, మేబీ డైరెక్ట్ చేస్తున్నారో లేదో తెలియదు. బట్ ఈవిడైనా ఒక టీవీ షోస్లో కానీ లేదంటే రాజకీయాల్లో కానీ యాక్టివ్గా ఉంటే ఏమైనా వస్తాయి. పోనీ నేషనల్ లెవెల్ పార్టీ అంటే పోనీ ఒక దానికి ఒకటి ట్యాక్స్లు గీక్స్లు అదే దానికి ఒక బాధ్యత, జీతాలు బత్యాలు ఉంటాయి కాబట్టి నడుస్తుందేమో. ఇక్కడ అదేం ఉండదుగా ప్రాంతీయ పార్టీకి. సో తిరిగి వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ 2029 వరకు సిద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళగా వెనకేసుకోవాలి, ఖర్చు పెట్టాలి, తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకెక్కువ తిరగాలి. పదవులు ఉన్నప్పుడు ఎంత ఆ పలానా ఏరియాకి వెళ్తే వాళ్ళే అన్ని చూసుకుంటారు, అరే మంత్రి గారు వచ్చారా ఏదో అని. ఇప్పుడు పదవులు పోయిన తర్వాత ఎవ్వడు పట్టించుకోడు, పక్కన ఉన్నాడు కూడా కనీసం ఇదవడు. సో ఎలాగో తెలిసిన ఇండస్ట్రీ కాబట్టి ఉపాధి అవకాశాల కోసం తమిళ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. చెన్నైలోనే ఉంటున్నారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అయిండొచ్చు, ఏదో ఒకటి చేసుకోవాలిగా.